ఏంటి బాగున్నారా? ఇప్పుడే గోదావరి గడిపోయిన సినిమా వచ్చానండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో హీరో మా గొప్పడండి బాబు. సాక్షాత్ శ్రీరామచంద్రనే బాబు. హీరో అసలు తప్పులు చేయడం, ఒకవేళ తప్పు చేసినా ఆ తప్పు మంచి అయిపోద్దండి బాబు. ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలంటే ఆగండి ఆగండి ఆగండి. హీరోయిన్ కంటే కూడా అండి హీరో వాళ్ళ చెల్లి ఉంటుందండి బాబు. ఎంత బాగా యాక్టింగ్ చేసిందండి, ఎంత బాగా కనిపించిందండి. అసలు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా ఉంది. ఉత్తి హీరో వాళ్ళ చెల్లి అనుకుంటే హీరో వాళ్ళ మరదలండి. ఆమె ఇంకా బాగుంటుందండి అసలు. అలా చక్కచక్క మాట్లాడుతుంటే రత్నాలు రాలుతున్నాయండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే హీరోయిన్ కంటే కూడా హీరో వాళ్ళ చెల్లి వాళ్ళ మరదలండి చూడ ముచ్చటగా చాలా లక్షణంగా ఉన్నారండి బాబు. ఈ సినిమాలో హీరో కంటే కూడా హీరోయిన్ కంటే కూడా సుదర్శన్ హైలైట్ అయ్యండి బాబు. అసలు సుదర్శన్ గారి కామెడీ ఉంటుందండి బాబు. పిచ్చెక్కిపోతారు అంతే. హీరో కంటే బాగా వేసింది ఆయన. తర్వాత జగపతి బాబు గారండి చాలా గొప్పనంటుండండి బాబు. ఆయన తెరపైన కనిపించిన కొద్దిసేపు అయినా ఆయన యాక్టింగ్ తో అందరిని తినేసారండి బాబు. చాలా గొప్పనంటారు ఆయన. నా వరకునండి ఈ సినిమాలో హీరో కంటే కూడా సుదర్శన్ ఇంకా జగపతి బాబు గారు, హీరోయిన్ కంటే కూడా హీరో వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ మరదలు వీళ్ళే బాగున్నారండి. వీళ్ళే యాక్టింగ్ చాలా బాగా చేశారండి. సినిమా అంత గొప్పగా ఏం లేదండి, వీళ్ళ కోసం మాత్రమే వెళ్ళాలండి. వెళ్తే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫిలర్స్ తో నింపేశారండి. ఓన్లీ సెకండ్ హాఫ్ బాగుంటే క్షమించేద్దాం అనుకున్నా గానీ సెకండ్ హాఫ్ మొత్తం మెసేజ్ తో నింపేశారండి బాబు. ఈ సినిమాలో మన హీరోయిన్ అండి హీరో చెంప మీద కొట్టని ప్రేమించేస్తుందండి బాబు. కొట్టేశాడని చెప్పి ప్రేమించేస్తుంది. ఇంటర్వెల్ వరకు బాగానే యాక్టింగ్ చేసింది కదండి, కమల్ హాసన్ డాక్టర్ లెక్క బాగానే చేసింది కదండి. మరి ఇంటర్వెల్ లో ఏం మాయరోగం వచ్చిందండి బాబు? అర్ధాంతరంగా మధ్యలోకి వెళ్ళిపోతాండి బాబు. నాకు పిచ్చి కోపం వచ్చింది నాకైతే. అప్పటికి నండి హీరో వచ్చి తండ్రి తప్పని ఒప్పుకుంటారండి, అయినా విందండి పిచ్చి మోహంది. నోటికి వచ్చింది వాగేస్తుంది పిచ్చిముండ. హీరోయిన్ ఫాదర్ లాగా జగపతి బాబు ఎంత మంచి యాక్టింగ్ ఇచ్చారో, హీరోయిన్ వాళ్ళ మదర్ లాగా మాత్రం లైలా గారు చాలా బ్యాడ్ యాక్టింగ్ అండి. బ్యాడ్ డబ్బింగ్ కూడా రండి, చాలా వరస్ట్ డబ్బింగ్ అండి. నాకు చాలా కోపం వచ్చింది నాకైతే. ఇంకా డైరెక్టర్లు సెకండ్ హాఫ్ లో బ్రేకప్ సాంగ్స్ ఆపేయాలండి, చాలా చెండాలంగా ఉంటున్నాయి. నాకు నచ్చట్లేదండి అసలు. ఒక టైమింగ్ పాడు ఏమీ లేవండి అసలు సెకండ్ హాఫ్ లో బ్రేకప్ సాంగ్ కి. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుందండి బాబు, మామూలు ట్విస్ట్ కాదు. మనం ఒక 20 years నుంచి చూసినామండి ట్విస్ట్ ని. ఏం బాగాలేదండి బేసిక్ గా ట్విస్ట్ వచ్చేసి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ అండి. నాకు కొత్త కథ కానీ మాత్రం బొక్కడిపోతండి బాబు మీకు. ఈ సినిమా ఒక 40% మన ఓపికను పరీక్షిస్తుందండి, ఇంకో 50% బాగుంటుందండి జగపతి బాబు గారి వల్ల, సుదర్శన్ గారి వల్ల, వీళ్ళ వల్ల బాగుంటుందండి బాబు. అంతే. ఏ మాట కామాట చెప్పుకోవాలండి, క్లైమాక్స్ మాత్రం బ్యూటిఫుల్ అండి బాబు, చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ఒక 20 నిమిషాలు మాత్రం చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగర్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా తీశారండి. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది, క్లైమాక్స్ ఇంకా బాగా నచ్చిందండి బాబు. సో ఓవరాల్ నాకైతే అబారేజ్ అనిపించిందండి. మీకు మాత్రం బాగానే అనిపించచ్చు, బికాస్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందండి. చూసేయండి. ఉంటారండి. బాయ్, నమస్తే. కింద సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళిపోండి. బాగుంటుంది బాగుంటుంది.